పుట్టుక తర్వాత మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి చేరుకుంటున్నారు ఏమిటి అని ఈ గొప్ప రహస్యం యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఈ విషయాలు మనకు అర్థం అవుతాయి. ఇంకా ఎక్కడ కూడా ఈ విషయాలు ఎంత మాత్రం కూడా అర్థం కావు. ఏమండి, ప్రభువులో ఉన్నవారికే ఈ విషయాలు అర్థమవుతాయి. అంచేత దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మరి బయలుపాడు నుంచి ప్రియులు కూడా రాగలిగారు, చాలా సంతోషం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులు ప్రేమామణి గారి యొక్క తల్లి యొక్క కుమారులు వెంకటేశ్వరరావు గారు, అలాగని రాము గారు, వారి కుటుంబాలు, వారికి ఇచ్చిన బిడ్డలు, అలాగని ఆ తల్లి యొక్క కుమార్తె, అలాగనే వారి వారి కుటుంబాల మనవలు మనవరాండ్రు అందరూ కూడా ఈ కూడికని ఏర్పాటు చేశారు. కనుక ఈ జ్ఞాపకార్థ కూడికలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. దయవుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం తీసుకుని కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట దయవుంచి 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అపోస్తుడైన పౌలు ఈ చక్కటి ఉన్నతమైన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాసిన మాటలు, చాలా ఉన్నతమైన మాటలు ఇవన్నీ కూడా. బైబిల్ గ్రంథమే చాలా విశిష్టమైన గ్రంథం. అందులో ప్రతి మాట కూడా చాలా విలువైన మాట. అవి నిజాలు, సత్యము. అంచేత ఈ మాటలు మనం చాలా మనసు పెట్టి ఆలోచన చేస్తే కానీ అర్థం కావు ఈ మాటలు. అపోస్తుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి సరే మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అంటే ఇక్కడ నిరీక్షణ లేని ఇతరులు అంటే మానవ జాతిని 2 వర్గాలుగా విడదీయచ్చు. ఎన్ని వర్గాలు? 2 వర్గాలు. ఏంటా 2 వర్గాలు అంటే, 1 నిరీక్షణ కలిగిన వారు, 2 నిరీక్షణ లేనివారు. నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ లేనివారు, 2 వర్గాలు. అంటే భూమి మీద దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని ఎరగనివారు. దేవునిని ఎరిగిన వారికి ఏమో నిరీక్షణ ఉంది, దేవుని ఎరగని వారికి నిరీక్షణ అనేది లేదు. కాబట్టి దేవుణ్ణి ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవుణ్ణి ఎరిగిన వారికి నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాను, నరకాగ్నిగుండం నుండి తప్పించబడతాను, నా ఆత్మకు చావు లేదు, దేహాన్ని విడిచిపెడతాను, దేహాన్ని విడిచిన తర్వాత నా ఆత్మకు చావు లేదు కనుక దేవుని దగ్గరికి వెళ్ళి నివసించాలి, నా ఆత్మ నరకాగ్ని గుండానికి వెళ్ళదు, దేవుణ్ణి నమ్ముకున్నాను, నా పాపపు శిక్ష యేసు ప్రభు వారు అనుభవించారు, తర్వాత నా మరణాన్ని ఆయన అనుభవించారు, నా శిక్షను కొట్టివేశారు, నా మరణాన్ని కొట్టివేశారు కనుక నేను ఆయన దగ్గర యుగయుగాలు జీవిస్తాను అన్న ఒక శుభప్రదమైన నిరీక్షణ యేసు ప్రభు వారు మనకి కలిగించారు. అందుకని అపుస్తుడైన పేతురు ఈ మాట అన్నాడు. మొదటి పేతురు ఎలా కలిగింది అంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన. అది ఎక్కడి నుంచి లేచుట వలన? యేసు ప్రభు వారు మృతులలో నుండి తిరిగి
లేచుట వలన మనకేం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. కారణం ఏమిటంటే యేసు ప్రభువారు ఒక్కరే లేవగలిగారు. ఎక్కడి నుంచి అంటే మృతులలో నుండి. ఇక దేవుళ్ళుగా దేవతలుగా భూమి మీద పిలువబడుచున్న వారు అనేకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మృత్యుని గెలిచి లేచిన వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మరణము బలము కలది. మరణం చాలా బలము కలది. మనందరికీ తెలుసు, వీడు చాలా బలవంతుడు, వీడిని నేను ఓడించలేనని మరణం వెళ్ళిపోయిందా? దాటి వెళ్ళిపోయిందా? దాటి వెళ్ళిపోద్దా మరణం? వెళ్ళదు. బలవంతుడైనా లాక్కుపోతుంది, పేదవాడినైనా లాక్కుపోతుంది, ధనవంతుడైనా లాక్కుపోతుంది, ఎవరినైనా లాక్కుపోతుంది. మరణానికి ఆ కులమని ఈ కులమని లేదు. ఎవరినైనా చిన్న లేదు, పెద్ద లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, పండితుడు లేడు, పామరుడు లేడు, ధనవంతుడు లేడు, భేదవాడు లేడు. ఎవరినైనా స్త్రీ అని పురుషుడని లేదు. ఎవరినైనా మరణం తీసుకుని వెళ్ళిపోతుంది, ఎవరిని వదలదు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మరణము చాలా బలము కలిగినది అని అర్థమైంది మనకి. ఇంతకీ మరణాన్ని ఎవరు తెచ్చారు? దేవుడా సైతానా? చెప్పాలి. మరణం ఎవరు తెచ్చారు? దేవుడా? మరి మరణం ఎవరు తెచ్చారు? అసలు నా తెలియకడుగుతాను, మరణం అనేది దేవుని ప్రాసెస్లోనే లేదు. దేవుడు అన్నాడు, ఈ పండు తిని దినమున మీరు నిశ్చయముగా, అంటే ఆ పండు తినకపోతే చావరంటే. దేవుడికి చావుందా? లేదు. మరి చావు లేని దేవుడు సత్యపనులు ఎందుకు చేస్తాడు? ఆయన దేవునికి చావు లేదు, మనకు కూడా చావు లేకుండానే సృజించాడు. మరి చావు ఎవరు తెచ్చుకున్నారు? స్వయంకృత అపరాధం. అంటే తనకు తానుగా మానవుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి తెచ్చుకున్నాడు. స్వయంకృత అపరాధం అంటే తన సొంతంగా అపరాధం చేశాడు. తన సొంత జ్ఞానముతో దేవుడు మాట వినకుండా, దేవుడు తినొద్దన్నది తిని దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి మరణం తెచ్చుకున్నాడు. దాన్ని స్వయంకృత అపరాధం. అర్థమైందా? వాస్తవానికి మరణం మనకు లేనే లేదు. మరణం అనేది దేవుడు మనకి ఇవ్వలేదు, మనకు పెట్టలేదు. దేవుని సరిగా అర్థం చేసుకోవాలి సుమా. దేవుని పట్ల సరైన అవగాహన ఉండాలి. అప్పుడే దేవుని సంపూర్ణంగా ఆరాధించగలుగుతాం. దేవుని గురించి సరైన అవగాహన, ఉన్నతంగా ఉండాలి అవగాహన. మరణం అనేది దేవుడు మానవుడికి ఇవ్వలేదు. ఆయన ఒకవేళ మరణమే దేవుడు ఇస్తే మళ్ళీ ఆయన వచ్చి మరణించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మరణం అనేది మానవుడికి దేవుడు ఇవ్వలేదు, మానవుడి తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నాడంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి, దేవుని మాట కాదని చెప్పి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చేయొద్దనది చేసి మరణం తెచ్చుకున్నాడు. ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా సత్యగా నరునికి ఆజ్ఞాపించెను అనుంది. ఆజ్ఞాపించి ఏం తెచ్చుకున్నాడంటే మరణం తెచ్చుకుని దేవుని నుండి దూరం అయిపోయాడంతే. దేవునికి మానవునికి సంబంధం కట్ అయిపోయింది. మరణం తెచ్చుకున్నాడు. అందుకనే మరణము చాలా బలము కలది. ఆ పునాదివారం మెసేజ్లో భయం ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండం 3:10 ప్రారంభమైంది. నేను దిగంబరిని కనుక భయపడి దాగుకుంటిని. మాట అర్థమైందా మీకు? నేను దిగంబరిని కనుక. దిగంబరత్వం ఎలా వచ్చింది? పండు తిరుడు ద్వారా. దిగంబరత్వం అంటే అర్థం ఏమిటి? అంటే అర్థం కావడానికి చెప్పాడు ఈ మాటలు. దిగంబరత్వం అనగా అర్థం ఏమిటంటే బట్టలు లేకపోవడం. ఏ మనుషుడైనా బట్టలు లేకుండా బయటకు వస్తాడా?
బట్టలు లేకుండా రోడ్డు మీద ధైర్యంగా ఏ మనుషుడైనా తిరుగుతాడా? నాకు చెప్పాలి. బట్టలు ఇప్పేసి మొత్తం కడ్రాయితో సహా మొత్తం బట్టలు ఇప్పేసి రోడ్డు మీద తిరుగుతాడా ఏ మనిషి అయినా? పురుషుడు కానీ స్త్రీ కానీ తిరగరు. అంటే బట్టలు లేకపోతే ఏంటి? అవమానము, సిగ్గు. అవమానము, సిగ్గు. అంటే ఒంటి నిండా ఏం కప్పుకోవాలి? బట్టలు కప్పుకోవాలి. ఒంటి నిండా ఎలాగూ బట్టలు కప్పుకోవాలో ఇంతకుముందు మొత్తం అంతా జ్ఞానముతో నింపబడ్డాడు. 104వ కీర్తన 2వ వచనం, అదే చదవండి ఒకసారి. 104వ కీర్తన 2వ వచనం, 104:2. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. అది వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఒకసారి నాకు చూడాలి, మాట అర్థాలు గమనించాలి. వస్త్రము వలె నువ్వు వెలుగును కప్పుకొని ఉన్నావు. దేని వలె? మీ శరీరానికి ఏం ధరించుకున్నారు? వస్త్రాలు ధరించుకున్నారు కనుక ధైర్యంగా మీరు ఎక్కడికి రాగలిగారు? రోడ్డు మీదకి, బయటికి మనుషుల ముందు ధైర్యంగా రాగలిగారు. ఏం ధరించుకున్నారు కాబట్టి. అదే వస్త్రాలు ధరించుకోకపోతే రాము. అసలు వస్త్రాలు లేకుండా ఎవరు ఉండదు. అసలు ఎప్పుడు వస్త్రం మన శరీరాన్ని ఒక స్నానం చేసినప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా వస్త్రాన్ని విడవమ్మా. ఎప్పుడు వస్త్రాన్ని ధరించుకుని ఉంటాం. ఆ వస్త్రం పుల్లుగా కప్పుకుని ఉండడం ద్వారా ధైర్యము. అలాగుని వెలుగును నీవు వస్త్రం వలె ధరించుకున్నావు. అంటే వెలుగంటే అర్థం ఏమిటి? జ్ఞానం అని అర్థం. వెలుగంటే జ్ఞానం. అంటే ఇంతకు ముందు మానవుడు ఆదాము అవ్వలు దేవుని జ్ఞానముతో కప్పబడ్డారు. అసలు సైతాన్ ఎవరో తెలియదు, సైతాన్ జ్ఞానం ఏంటో తెలియదు. అసలు సైతాన్ పరిచయమే లేడు. కంప్లీట్ ఎవరి జ్ఞానంతో ఉన్నాడు? దేవుని జ్ఞానంతో. అస్సలు అపవాదికి తెలియదు, పరిచయమే లేడు వాడు. అసలు కంప్లీట్ దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. మొత్తం హృదయం నిండా ఎవరి జ్ఞానం అంటే దేవుని జ్ఞానమే. అపవాది మాట రవ్వంతైనా లేదు, కొంచెం కూడా లేదు. నేను అడుగుతాను, మాట వినండి. నాకు కరెక్ట్గా అర్థమైన మీకు వాక్యం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనందరం చాలా ఆరోగ్యంగా ఉన్నామా? రాసుకోవడం కడితే ఎంత ఇష్టం ఎక్కుద్ది? ఎంత ఇష్టం ఎక్కుద్ది? మన శరీరంలో ఎంత ఉంది? రక్తం 12 పాయింట్లు, 13 పాయింట్లు, 14 పాయింట్లు, 15 పాయింట్లు ఉంది. అంత మంచి రక్తం ఇప్పుడు మనది. అంత రక్తంలోకి పాము కలిస్తే ఎంత విషయం ఎక్కుద్ది? ఇంత విషయం ఎక్కుద్ది. ఆడు మనిషికి ఏమొస్తుంది? మరణం. అలాగే మొత్తం దేవుని జ్ఞానంతో ఉన్నాడు ఎవరు? ఆదాము అవ్వలు. సైతాన్ అసలు తెలియదు. ఆడు లోపలికి వచ్చి కాటేశాడు అంతే. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు వాడి అబద్ధాన్ని లోపల ప్రవేశపెట్టాడు. అది అంటే పాము కలిస్తే కొంచెం విషయం ఎక్కితే మనిషికి మరణం ఎట్లా వస్తుందో అలా వాడు తోటలోకి వచ్చి అంతే కరిచాడు అంతే. ఎవరిని? అవ్వని కరిచాడు. అవ్వ నుండి ఎక్కడికి వెళ్ళింది? ఆదాము దగ్గరికి. ఆదాము నుండి మనందరి దగ్గరికి విషయం వచ్చేసింది. కరిచాడు అంతే. అబద్ధం వెళ్ళింది అంతే. అంతే. ఏం పోగొట్టుకున్నాడో చెప్పనా? వెలుగు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఏ వస్త్రం? ఇప్పుడు వెలుగు వస్త్రం పోగొట్టుకున్నాడు. ఏమయ్యాడు? కరెక్ట్గా నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఏమయ్యాడు? దిగంబరయ్యాడు. అది దిగంబర అంటే అర్థం ఏమిటి? అవమానం. ఎవరి ఎదుట అవమానం? అది బైబిల్ చెప్పింది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం కాడించి. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చూడండి, తెలివిలేని ప్రతి ఏ తెలివి? ర్యాకెట్లు కనుగొన్నాను, లేకపోతే ఆకాశంలో ఎగిరిపోయాను, గొప్ప శాస్త్ర విజ్ఞానం, ఆ తెలివి కాదు ఇక్కడ మాట్లాడేది. దేవుని గూర్చిన తెలివి. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు.
వాతపోయి ప్రతి వాడును వాతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అవమానము పొందుచున్నాడు. అవమానం ఎందుకు వచ్చింది? తాను చేసిన చెప్పాలి విగ్రహమును బట్టి. అంటే ఆ అజ్ఞానం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో వాడికి అవమానం కలుగుతుంది. బట్టలు ఎప్పుడైతే ఉండవో అవమానం కలుగుతుంది. బట్టలు ఎప్పుడైతే ఉండో అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ నిజదేవుని జ్ఞానం వదిలేసి ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి వచ్చాడో అవమానం కలుగుతుంది దేవుని ఎదుట. అంటే తాను చేసిన విగ్రహమును బట్టి ఏం పొందుతున్నాడు? అవమానం. ఎవరి ఎదుట? అది అంచేతను ఏం పోయింది ఇప్పుడు మనకి? వెలుగు వస్త్రం. అంటే ఆదాం ఏం పోగొట్టుకున్నాడు? వెలుగు వస్త్రం. వెలుగు వస్త్రం జ్ఞాన వస్త్రం పోగొట్టుకున్నాడు కనుకని ఏమయ్యాడు? దిగంబరి. ఎక్కడ దాక్కున్నాడు? అతను ఎవరి ఎదుట రాలేకపోతున్నాడు. అది అప్పుడు మళ్ళీ ఈ జ్ఞానోదయము కలగ చేయాలి, అజ్ఞానాన్ని తొలగించాలి, రక్షణ వస్త్రాలు ఇవ్వాలి, దిగంబరత్వాన్ని కప్పాలి. అలా కప్పడానికి దిగి వచ్చాడు. అంత బైబిల్ చెప్పింది. ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కప్పబడినట్లు నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు. ఏమన్నా? నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మానవ జాతికి బుద్ధి చెప్తున్నాడు. ఏం బుద్ధి చెప్తున్నాడు ఆయన? నా యొద్ద కొనుక్కో. ఏం కొనుక్కోవాలి? నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రాలు నా యొద్ద కొనుక్కో. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? రక్షణ వస్త్రాలు ధరించుకో అంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. దేవుడెవరో గ్రహించు. నీ అంతరంగములో గ్రహించి అప్పుడు నన్ను అంగీకరించి దేవుని గురించిన జ్ఞానం నేను కనుక నా మాటను అర్థం చేసుకుని గ్రహించి విశేషంగా దాన్ని గ్రహించి విశ్లేషణ చేసి వివేకము కలిగి దేవుడంటే ఎటువంటి పరిశుద్ధుడో, ఆయనకి ఎలాగూ మరణము లేదో, ఎంత పవిత్రుడో ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించి అంతరంగంలో చీకటి తొలగించుకొని రక్షణ పొంది అప్పుడు నీ దిగంబరత్వాన్ని తొలగించుకో. అర్థమైందా? అక్కడ ప్రారంభమైన భయం ఎక్కడ తీశాడంటే సిలువలో తీసేశాడు. దీని బైబిల్ చెప్పింది. ఇలాగున దిగంబరత్వాన్ని తొలగించాడు. ఆయన యజ్ఞమౌడు ద్వారా ఈ దిగంబరత్వం తొలగిపోయింది. అందుకే చెప్పాడు. ఏమని చెప్పాడంటే హెబ్రీ 2:14 అన్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. మనం ఏం కలిగి ఉన్నాం? రక్త మాంసం. మనందరం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలం మనం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే సరే మరణము యొక్క బలము కలవాణిని. చూడండి, మరణం యొక్క బలము కలిగిన వాడు ఎవరు? దేవుడు కాదు, అపవాది. మరణము యొక్క బలము కలవాణిని అంటే మరణం ఏమని చెప్పారు? ఇప్పుడు మీరు నాకు బలమైందని చెప్పారు. ఆ బలమైన మరణానికి కారకుడు ఎవరు? బలవంతుడైన అపవాది. మరణము యొక్క బలము కలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి. ఎవరు మరణం? యేసు ప్రభుని యొక్క మరణము ద్వారా నశింప చేయడానికి. ఎవరిని? అపవాదిని. రాస్పాం ఉంది. రాస్పాం కుట్టి చంపిస్తే మనకి ఏముండదు? భయం ఉండదు. కుట్టి చంపకపోతే భయం. ఇంట్లోకి వచ్చింది పాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో మంచం మీద పడుకుంటాం బాబాయ్. అది ఇంట్లో ఉంటే మనం ఎక్కడ ఉంటాం? బయట. అది సస్తేనే కానీ లోపలికి రాం.
అది ఇంట్లోంచి బయటికి తోలేయాలి. దాన్ని చంపేస్తేనే మనకి ధైర్యం కలుగుతుంది. అందుకని ఆయన ఏం చేశాడు? తన మరణం ద్వారా దాన్ని ఏం చేశాడు? నశింపచేశాడు. అంటే దాన్ని తల సెదగొట్టేశాడు. మరణము యొక్క బలము కలవని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన మరణం ద్వారా దాన్ని నశింపచేశాడు. అర్థమైందా? దాన్ని తల సెదగొట్టేశాడు. దాని తల ఏమండి అలా సెదగొట్టేసిన తర్వాత, పావును చంపేసిన తర్వాత మనకు భయం ఎలా ఉండదో నశింప చేయడానికి రెండో మాట ఇప్పుడు చదవాలి. జీవితకాలమంతయు మరణ భయము చేత. ఏ భయం? ఇక్కడ తీశాడు భయాన్ని. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములోకి వచ్చి పాపాన్ని తీసి మన మరణాన్ని తీసి ఆయన మరణించి మరణాన్ని తీసివేశాడంతే. ఇక్కడ తీసేశాడు మరణం భయం. ఏదైనా వనములో ప్రారంభమైన మరణ భయం ఇక్కడ తీసాడు. ఇదే మన ఆదివారం ప్రసంగంలో చెప్పిన పాయింట్. దేవుని మాటలు చదువుతాం అర్థం కావండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప మాటలు డ్యాన్సులు చేస్తా కేకలతో చెప్పకూడదు. అర్థమయ్యేలాగా చాలా జాగ్రత్తగా వివరించాలి. అంతేగాని ఇలా వివరించకుండా కేకలేసి బొబ్బలేసి ఇయ్యో చేస్తే ఎట్లాగా అర్థమవుతాయి? అసలేం మాటలు అర్థం కావు. అర్థం కాకుండా సైతాన్ని చేశాడు. చాలా జాగ్రత్తగా ఏ మాటలు వివరిస్తేనే అర్థం కావు. ఆ విధంగా మనకేమిచ్చాడంటే సిలువలో మరణించి తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు మరణాన్ని జయించారు మీరు గమనించాలి. అసలు ఆ దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నారు. భూమి మీద అనేకులు ఉన్నారు. అసలు ఎవరైనా మరణాన్ని జయించారా? ఎందుకని? మరణానికి మూలం ఏమిటి? పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే అందరిలోకి ఏమొచ్చింది? విషం. పాపం అని విషం వచ్చేసింది. అందుకే ఏ మానవుడు కూడా తిరిగి లేవలేకపోయాడు. దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుచున్న వారు కూడా, బాబాలుగా స్వామీజీలుగా పిలువబడుచున్న వారు కూడా ఎవరు కూడా మరణాన్ని తిరిగి జయించలేకపోయారు. కానీ యేసు ప్రభు అట్లా కాదు. ఎందుకంటే భక్త దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని కొనియాడుతూ ఒక మాట చెప్పాడు. భక్త దావీదు 18వ కీర్తన 46వ వచనములో భక్త దావీదు ఒక మాట అన్నాడు. ఒక అద్భుతమైన మాట అన్నాడు భక్త దావీదు. ఏమనంటే, యెహోవా జీవము కలిగిన వాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు అన్న చాలు. యెహోవా జీవము కలిగిన వాడు. యెహోవా అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు? జీవము కలిగిన వాడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఎవరండి? జీవము కలిగిన వాడు. అదే మొదటి తిమోతిలో 6:16 పౌలు ఏమన్నాడంటే, మొదటి తిమోతి 6:16 అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, చూడండి 6:16 సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. అండి ఏ తత్వం అండి? అమరత్వం అంటే ఏమిటి? చావు లేకపోవడం. ఇది పౌలు చెప్పాడు తండ్రి గురించి. ఇందాక దావీదు చెప్పాడు తండ్రి గురించి. ఏమని? యెహోవా జీవము కలిగిన వాడని. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే అమరత్వము కలిగిన వాడు. ఆ సమీపించరాని తేజస్సులో వసిస్తున్న దేవుడు అమరత్వం కలిగిన వాడు. ఆయనకి చావు నీతి లేదు. ఇప్పుడు అమరత్వము కలిగిన వారి యొక్క రొమ్ములో ఉంది వాక్యము. యోహాను సువార్త 1:18 ప్రకారము ఆయన రొమ్ములో ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరు రొమ్మునున్నాడు? సరే, అమరత్వం కలిగిన తండ్రి ఉన్నాడు. చూసారు, అమరత్వం కలిగిన తండ్రి సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగిన వాడు ఉన్నాడు. చూసారు, ఆ తండ్రి రొమ్ములో ఉంది వాక్యము. అంతే. ఆ వాక్యం కూడా ఎలాంటిది? జీవము కలిగినది. ఆ తండ్రి మనకు వాగ్దానం చేశాడండి. ఏమని వాగ్దానం చేశాడంటే, ఆ తండ్రి
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము నిత్య జీవమును దయచేసింది. సరే, ఆ తండ్రి అయిన దేవుడు మనకి ఏం దయచేసినండి? నిత్య జీవాన్ని దయచేసింది. బాగా వినాలి. ఎక్కడ? ఆ సమీపించడాని తేజస్సులో వసిస్తున్న తండ్రి, ఆ జీవం కలిగిన తండ్రి మనకి ఏం దయచేశాడంటే నిత్య జీవాన్ని దయచేశాడు. ఎలా దయచేశాడు నిత్య జీవాన్ని? ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అది ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. అంచేతని జీవం ఆయన కుమారుని యందు ఉంది కనుకనే ఆయన మరణించి తిరిగి లేచాడు. వినాలి. రూట్ కాజ్ అర్థమైంది. రూట్ కాజు తండ్రి ఎవరు? జీవం కలిగిన వాడు. ఇప్పుడు తండ్రి జీవం కలిగిన వాడు, ఆ రొమ్ములో ఏముంది? జీవ వాక్యం. ఆ వాక్యము శరీరము దాల్చి భూమి మీదకి వచ్చాడు. అందుకనే తండ్రి ఏం వాగ్దానం చేశాడు? మనకి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఆ జీవం ఎవరి యందు ఉంది? ఆయన కుమారుని యందు ఉంది. కనుక జీవం ఆయన యందు ఉంది కనుకని మీరు చెప్పండి, ఆయన ఏమయ్యాడు? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఎవరు మరణాన్ని జయించలేకపోయారు. మరణాన్ని జయించింది ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. పాయింట్ అర్థమైందా మీకు? కనుక యేసు ప్రభు మృతుల నుండి తిరిగి లేచుట వలన ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. మనకేం కలిగిందంటే జీవముతో కూడిన నిరీక్షణ. అందుకే లోకంలో ఎన్ని తరగతులు ప్రజలు? 2 తరగతులు. ఎవరు వాళ్ళు? ఒకటి జీవము కలిగిన వారు, అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభుని అంగీకరించిన వారు. 2 నిరీక్షణ లేని యువతలు. అర్థమైందా? నిరీక్షణ లేని ఇతరులు. లోకంలో 2 తరగతుల ప్రజలు ఉన్నారు. ఒకటి జీవం కలిగిన వారు, ఒకటి నిరీక్షణ కలిగిన వారు, 2 నిరీక్షణ లేని ఇతరులు. కనుక నిరీక్షణ కలిగిన మనము ఏం చేయకూడదు? దుఃఖించకూడదు. ఇప్పుడు తల్లి ఎక్కడున్నారు? మరి తల్లి ఎక్కడున్నారు? అది దేవుని రాజ్యంలో ఉన్నారు. అది ఇంకా అనుమానం, సందేహాలు ఉండకూడదు. అసలు అనుమానాలు ఏముండకూడదు అసలు మన బ్రతుకుల్లో. కన్ఫామ్గా నమ్మి తీరాలంతే విషయాలు. ఇక్కడ డౌట్ అనేది ఉండకూడదండి. ఎక్కడున్నారా తల్లి? అంటే అనుమానం లేదు. మన విశ్వాసం అలాంటి విశ్వాసం, చెక్కు చెదని విశ్వాసం మంది. ఏ విశ్వాసం? అవును, చెక్కు చెదని విశ్వాసం మంది. అందుకని జీవముతో కూడిన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అంచేత మనం ఏ ప్రజలం అంటే నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణ లేని వాళ్ళు బాధపడతారు. విషయాలు అర్థం కాక మనకు నిరీక్షణ ఉంది కనుక మనం ఏం చేయకూడదు? దుఃఖించకూడదు. తల్లి ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు. అందుకని ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ మాటలను బట్టి మనం ఏం తెచ్చుకోవాలి? ఆదరణ, ధైర్యము మనం తెచ్చుకోవాలి అని చెబుతూ, వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్తూ పౌలు ఏమన్నాడు? 14 ఏమన్నాడంటే, మొదటి దశ 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అది ఈ మాట అర్థమైందా? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అది యేసు తిరిగి లేచారా? లేవలేదా? తిరిగి లేచారు. ఇది అందరూ మనకి తెలిసిన విషయం. ఆయనలో చావు అనేదే లేదు. ఆయన తిరిగి లేచారు. ఎందుకంటే నాశనము లేని జీవం ఆయనలో ఉంది కనుక, ఇంకా మరి ఎవరిలో లేదు కనుక ఆయన తిరిగి లేచారు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం, ఆ మాటలు మనం నమ్మి ఆయన చేర్చుకుంటే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. యేసునందు నిద్రించుట చెప్పండి. యేసునందు అంటే లాస్ట్ వరకు విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. లాస్ట్ టైంలో కూడా, చనిపోయే ముందు కూడా విశ్వాసంలో ఉండాలి. యేసునందే ఉండాలి.
చాలామంది మధ్యలోనే రక్షణ పోగొట్టుకుంటారు. ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది మధ్యలో రక్షణ పోగొట్టుకుంటారు. కష్టాలు వస్తాయి. రక్షణ పొందిన తర్వాత కష్టాలు ఏమి రావని బైబిల్ చెప్పట్లా. రక్షణ పొందిన తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు అన్నీ వస్తాయి. అన్నిట్లో కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో అలసిపోకుండా, అలసట చెందకుండా, బడలిక చెందకుండా, విసుగు చెందకుండా ఓపికతో పరిగెత్తాలి. అన్నీ వస్తాయి, అన్నీ ఉంటాయి. సాతాను వెంటాడుతూ ఉంటాడు. ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుతూ ఉంటాడు లోకములో. అంతరంగములో నిరుత్సాహం, నిస్పృహ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాడు. ఏంటి జీవితం? ఇంతగా దేవుని సేవిస్తున్నాను కదా, ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఏంటి ఇంతగా దేవుని హత్తుకుంటున్నాను కదా, ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఏమిటి నిరుత్సాహం, నిస్పృహ ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాయి అవన్నీ? క్రీస్తుని విడిచిపెట్టేవాడు వైపు లాక్కోవడానికి, ఆయన మీద విశ్వాసాన్ని తగ్గించేవాడు వైపు లాక్కోవడానికి, మనల్ని చల్లార్చడానికి పరిస్థితులన్నీ మన ముందు పెడుతూ ఉంటాడు వాడు. అప్పుడు మనం అవును సైతాన, నీ మాటే కరెక్ట్, నువ్వు చాలా మంచివాడు సైతాన, భలే మాట్లాడతావు నాతో, నువ్వు చాలా మంచివాడు అని వాడు స్నేహం చేయకూడదు. అర్థమవుతుందా? వాడు స్నేహం చేయకూడదు. గద్దించి బయటికి పంపించాలి, వాడిని గద్దించి దూరంగా పంపించాలి. ఇదిగో పౌలు యోబు వలె చెప్పారు, నా శరీరం ఎలాగూ చీకిపోయినను నేను ఆయన్ని చూస్తాను. నిరీక్షణ. సరే అపుస్తలుడైన పౌలు అంటాడు, వస్త్రహీనతైనను, ఉపద్రవమైన, కరువైనను, ఖడ్గమైనను ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపున అన్నాడు. అలాంటి విశ్వాసం ఉండాలి. కానీ ఏదో గాలిస్తే పడిపోయే విశ్వాసం, తుమ్మితే ముక్కుడు పద్దంటారు, అలాంటి విశ్వాసం ఆయనకి ఏమి ఇష్టం ఉండదు. కష్టమైన, నష్టమైన ఆయన వెంటే వెళ్ళాలి. ఎక్కడ తొలగిపోకూడదు విశ్వాసము నుండి, ఎక్కడ చెదిరిపోకూడదు, చెక్కు చెదరకూడదు. వస్తాయి, అన్ని నిందలు వస్తాయి, అన్ని శ్రమలు వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయి. రావని బైబిల్ చెప్పట్లా. యేసుప్రభు ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల ఏం చేయమన్నాడు? నా సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అది అని చెప్పిన బోధ. అంతే. దేవుడిని ఆశ్రయించాలని చెప్పలేదు నేను. అంతే నీకు అన్ని సుఖాలు ఇస్తాడని కాదు. ఇక్కడ ఆయన వెంబడించాలంటే శ్రమలు ఉంటాయి. అంతేగాని అల్ప విశ్వాసం నేర్చుకోవద్దు. అర్థమైందా? ఎన్ని శ్రమలైన నిన్ను వదలను తండ్రి, ఎన్ని కష్టాలు ఎదురై నేను వదలను, నా అంతరంగములో కూడా నేను డిస్కరేజ్ అవ్వను, నేను ప్రేమిస్తూనే ఉంటాను. నా అంతరంగములో కూడా ఇదేంటి ఇలా జరిగింది అని నేను అనుకోను. నేను ప్రేమిస్తూనే ఉంటాను తండ్రి. ఇది ఇలా ఉండాలి విశ్వాసం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. తేలిపోయింది అనుకుంటాడు, తేలిపోయాడు అనుకుంటాడు. తేలిపోవద్దు మనం. అర్థమవుతుందా? అందుకని యేసునందు నిద్రించిన వారిని ఏమండి ఎక్కడ నిద్రించాలి? అవును, లాస్ట్ వరకు ఏం కాపాడుకోవాలి? మధ్యలో వదిలేయకూడదు యేసు ప్రభువుని. అందుకని అంతము వరకు చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారు అయిందమన్నాడు. అంతం వరకు గట్టిగా చేపట్టాలన్నాడు. మధ్యలో విశ్వాసాన్ని వదులుకోకూడదని చెప్పాడు. ఏప్రిల్ రాసిన పత్రిక. వస్తాయి, అనేక బాధలు వస్తాయి, నిందలు వస్తాయని వాక్యం చెబుతుంది. అయినా ప్రభువును మనం వదలకూడదు. ఏప్రిల్ రాసిన పత్రిక దయవుంచి చూడండి. ఈ మాట చదువుతారు ఒకసారి. 13వ వచనము, 13-15. 3వ అధ్యాయం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, 3వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల పాపము పుట్టించినప్పటి వలె
కఠినపరచుకొనకూడని మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకున్నట్లు కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగాని ప్రతి దినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉంటుంది. అంతవరకు ఎలా పట్టుకోవాలన్నాడు? గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉంటాం. అంతము వరకు. ఎప్పటి వరకు? అవును, మన నిరీక్షణ ముగించేంత వరకు, అంతవరకు గట్టిగా చేపట్టాలి. లూజుగా పట్టుకున్నాము, ఊడిపోద్ది రక్షణ. ఇశ్రాయేలు అందరూ లూజుగా పట్టుకుని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఈ రక్షణ అంతవరకు గట్టిగా చేపట్టాలి. లాస్ట్లో నీవు క్రీస్తునందు నిద్రించాలి. లాస్ట్లో నువ్వు చనిపోయే టైంకి యేసునందు ఉండాలి. అదే యేసునందు నిద్రించిన ఎడల. యేసునందు మాటలు కాదు, లాస్ట్ వరకు కాపాడుకో. లాస్ట్ వరకు స్థిరంగా యేసులో ఉండాలి. యేసునందు నిద్రించిన ఎడల నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. అది రెండవసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వెంట పెట్టుకుని వస్తాడు. భూమి మీదకి వస్తాడు వెంట పెట్టుకుని. ఎంత అద్భుతమైన మాట కదా! ఎలా వెంట పెట్టుకుని వస్తాడంటే ఆ వచనాలు పూర్తిగా చదివిస్తే అర్థమవుతుంది. మేము ప్రభువు మాటను బట్టి చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ఆయన సన్నిధిని చేరము. అదే ముందుగా ఆయన సన్నిధి చేరం. నా మాట ఏనండి, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి మనం చేరం. ఎవరు ఏమంటున్నాడంటే, ప్రభుని రెండవ రాకడలో మనం నిలిచి ఉంటే, చావకుండా చనిపోకుండా నిలిచి ఉంటే, చనిపోయిన వారి కంటే ముందు ఆయన సన్నిధికి మనం వెళ్ళాం అన్నాడు. అది అర్థమైందా? చనిపోయిన వారి కంటే ముందు మనం ఆయన సన్నిధికి వెళ్ళాం. ఎట్లా వెళ్తా ఉంటే ఆయన సన్నిధికి? ఇప్పుడు చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఎక్కడికి? చూడండి, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఎక్కడికి? కాదు, మధ్యాకాశములో మీద తర్వాత ఎక్కడ దిగి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి ఎందుకు వస్తాడు? నాకు పాయింట్ చెప్పాలి. అక్కడ దాకా ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు అక్కడ దాకా? ఎందుకు వస్తున్నాడంటే ఆకాశ మండలములో దురాత్మల సమూహం అటకాయిస్తాడేమోనని అక్కడ దాకా వస్తాడు. ఆకాశమండలం ఏముంది? వాయుమండల అధిపతి అని పేరు వాడి. ఏ అధిపతి? వాయుమండల అధిపతి అంటే అర్థం ఏమిటి? ఆకాశమండలం దురాత్మలు ఉన్నాయి, అక్కడ వాయుమండల అధిపతి ఉన్నాడు, సాతాను ఉన్నాడు. అక్కడ పరలోకం నుండి కింద తాపుదని కింద పడేసాడు, కిందకు వచ్చాడు. ప్రకటన గ్రంథం ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. చూడండి, పరలోకం ఏం జరిగిందంట? యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి. ఎవరిని గెలవలేకపోయారు? మిఖాయేలు దూత, దేవుని పక్షంగా ఉండే దూత, ప్రధాన దూత మిఖాయేలు అతని సైన్యంతో, ఘట సర్పము అతని దూతలు.
మీకు అర్థమైన మా పాయింట్ అర్థవుతుందా? మికాయేలు అతని సైన్యం, ఘట సర్పము అతని సైన్యం. పరలోకంలో యుద్ధం జరిగింది. యోహాను చూస్తున్నాడు ఇదంతా. యుద్ధం జరిగిన తర్వాత ఘట సర్పము అతని దూతలు మికాయేలు అతని సైన్యాన్ని ఓడించలేకపోయారు, గెలవలేకపోయారు. ఎప్పుడైతే గెలవలేకపోయారో ఏం జరిగిందంటే చదవండి, తర్వాత మనం చదవండి. యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. అక్కడ స్థలము లేకపోయాను. ఎక్కడ స్థలం లేదు వాళ్ళకి? ఎవరికి పరలోకంలో స్థలం లేదు ఇప్పుడు? ఘట సర్పానికి అతని సైన్యానికి ఎక్కడ స్థలం లేదు ఇప్పుడు? పరలోకంలో స్థలము లేకపోయాను. అయితే మరి ఎక్కడికి వచ్చి పడ్డారో వాళ్ళు? కింద చదవండి ఇప్పుడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి ఎక్కడికి? అది భూమి మీద పడద్రోయబడి. అది భూమి మీద పడద్రోయబడి భూమి మీదకి వచ్చాడు. అది భూమి మీదకి వచ్చిన తర్వాత నివాసం ఎక్కడ? ఆకాశ మండలం. అది అతను నివాసిస్తాను. ఎక్కడ? అది అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడ ఉండి అక్కడ నివాసం ఏర్పరచుకొని భూమి మీదకి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొని భూమి మీద ఎవడు రక్షణ పొందకూడదు. అది ఎవడు సత్యదేవుడు తెలుసుకోకూడదు. అదే అంధకార రాజ్యం అన్నాడు. ఏ రాజ్యం? అంధకార రాజ్యంలో వాడేమో ప్రెసిడెంట్, కింద కేటగిరీ ఉంటుంది అన్నమాట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పంచాయతీలు, తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్. ఈ వార్డుకి ఒకటి ఉంటాడు ఇప్పుడు రక్షణ పొందకుండా చూడటానికి. ఇంకెవరిని రక్షణ పొందనోడు ఈ వార్డులో. వాడు కూడా మరి యంత్రాంగం రెడీ చేసాడు. ఎక్కడికక్కడ గుళ్ళు కట్టడం, ఎక్కడికక్కడ అబద్ధ ప్రవక్తలు నియమించడం, ఎక్కడికక్కడ పురాతనం నుండి దేవాలయాలు కట్టేయటం. ఎవడు రక్షణ పొందకూడదు, ఎవడు సత్యదేవుని తెలుసుకోకూడదు, ఎవడు పరలోకానికి వెళ్ళకూడదు. అది వాడి యంత్రాంగం. అందుకని హోరాహోరీ పోరాటం జరుగుద్ది. ఓ పక్కనేమో సత్యదేవుని సేవకులు మాలాంటి వాళ్ళు, ఓ పక్కన అబద్ధ సేవకులు. హోరాహోరీ పోరాటం భూమి మీద జరుగుతుంది. మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అక్కడ ఉంది నివాసస్థలం వాడిది. అంచేతని పరలోక చొక్క తాపుదానికి కింద పాడేశారు కదా, భూమి మీదకి వచ్చాడు కదా, అక్కడ వేసుకున్నాడు కదా. ఇప్పుడు ప్రభు పరలోకముడి దిగి వస్తాడు. మీరు అదే చదివారు, పరలోకముడి ప్రభు దిగి వచ్చును. ఎలా దిగి వచ్చును? ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభు దిగి వచ్చి. అదే దేవుని బోర, ఆఖరి బోర. అదే 7 బోర్లు ఉన్న ప్రకటన గ్రంథంలో ఆఖరి బోర. అది దేవుని బోరతోను ప్రభు పరలోకము నుండి దిగి వచ్చును. ఎక్కడికి? మధ్యాకాశములోకి. అప్పుడు సంఘం ఎత్తపడుతుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ప్రభు దిగి వచ్చును. చదవండి ఇప్పుడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అదనమాట అండి. ప్రభు దిగి వస్తాడు కదా, అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. ఎలా లెగుస్తారు మొదట అంటే 50వ కీర్తనలో చెప్పాడు ఈ సత్యాన్ని. 50వ కీర్తన ఆసాపు రచించారు. ఈ కీర్తన 50వ కీర్తన 4వ వచనము చదవాలి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. చూడండి, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. న్యాయం తీరుస్తాడు. ఎక్కడ? న్యాయపీఠము దగ్గర. నీ న్యాయపీఠ ప్రసంగాలు చేశాను. ఎక్కడ న్యాయం తీరుస్తాడు? న్యాయపీఠము దగ్గర. తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నాయన చూడండి, ఇప్పుడు మీది ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు. ఏమని? బలి అర్పణ చేత నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని ఎవరెవరికి ఆజ్ఞాపించాడు? భూమికి, ఆకాశానికి. 2 విషయాలు. 2 పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. ఎన్ని ప్లేసులు? ఏం పార్కింగ్ చేస్తాం? పార్కింగ్ ప్లేస్ అంటే తెలుసా? బళ్ళు పెడతాం, మోటార్ కార్లు పెడతాం. అలాగే 2 పార్కింగ్ ప్లేసులు. ఆ 2 పార్కింగ్ ప్లేసులు అంటే మీది ఆకాశం అంటే పరదైసు.
పరదేశంలో ఏం పెట్టాడంటే ఆత్మలను, భూమిలో ఏం పెట్టాడంటే శరీరాలు. 2 పార్కింగ్ ప్లేస్. దేనికి ఆజ్ఞాపించాడు? అది మీది ఆకాశముకిని భూమికి ఆజ్ఞ ఏమని? బలి అర్పణతో నాతో నిబంధన చేసుకుని భక్తులను నాతో సమకూర్చుడి అని మీది ఆకాశానికి భూమికి ఆజ్ఞాపించాడట, పిలిచాడట. మీది ఆకాశం పరదేశులో. దొంగతేమన్నాడు? నీవు నాతో పరదేశులో ఉందువుగాక. పరదేశకి వెళ్ళాడు కదా ఆయన. పరదేశంలో ఆత్మలు ఉన్నాయి, జ్ఞానంలో ఏమున్నాయి? తల్లి రామమణి గారు కదా, వారి సమాధి ఎక్కడ చేసాం? అక్కడ చేసొచ్చాం కదా, సమాధులు అక్కడ చేసాం కదా, అక్కడి నుంచి తెలుస్తారు. అర్థమండి మాట కదా. అక్కడి నుంచి భూమికి ఆజ్ఞాపిస్తాడు. శరీరం మహిమ శరీరం నిలుస్తుంది. అప్పుడు పరదేశం నుంచి ఆత్మ వస్తుంది. ఈ 2 ఆత్మ వచ్చి బాడీలో పడుతుంది. అప్పుడు పడిన తర్వాత అప్పుడు పరలోకం పెడతాడు. పరదేశం నుంచి ఆత్మ పరలోకం లేదు, పరదేశంలో ఉంది. పరదేశం నుంచి ఆత్మ వచ్చి భూమి నుంచి శరీరం లేచి ఈ 2 కలిసి అందులో పడిన తర్వాత అప్పుడు ఏకంగా పరలోకం పెడతాడు. అదే చెప్పి క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. చూసారండి, దేవుని వాక్యం చాలా చాలా గొప్పది. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా. ఎవరితో? చనిపోయి లేచి వారితో, మనం కూడా వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదు. మేఘముల మీద వెళ్ళిపోతామండి. మీకు అంతే చూసారా? యేసు ప్రభువు పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము మాట చూస్తారు ఒకసారి. 50 వచ్చిన కానీ 24:50. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. ఈ మాట గమనించాలి. చూడండి ఏమన్నాడు అక్కడ? వారిని ఆశీర్వదించు. చూడండి, శిష్యులు అంటండి బేతనీయ వరకు తీసుకుని వెళ్ళిపోయారంట. ఏది? ఆరోహణం వెళ్ళిపోవడానికి ముందు బేతనీయ వరకు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళందరూ చోట ఉంచబెట్టి వాళ్ళని చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిలో నుండి ఆయన ప్రత్యేకించబడి అలా పైకి వెళ్ళిపోయారు. ఆరోహణం వైపు వెళ్ళిపోయారు. అలాగే వీళ్ళందరూ ఇలాగే చూస్తున్నారండి. ఆశీర్వదిస్తూ ప్రత్యేకించబడ్డారు. అలాగే పైకి అలా వెళ్ళిపోతున్నారు. ఆరోహణమయ్యి అంటే పైకి వెళ్ళిపోతున్నాడు, ఆరోహణం అయిపోతున్నారు యేసు ప్రభు. అలా వెళ్ళగా ఏం జరిగిందంటే చూడండి, అపోస్తుల కార్యములు 9వ వచనం 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం అంటే పైకి వెళ్ళడం అన్నమాట. ఆరోహణం ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా మేఘము ఆయనను కొనిపోయింది. అది ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఇలా పైకి చూస్తున్నారండి, ఇలా చూస్తున్నారు. వారి నుంచి ప్రత్యేకించబడి అలా ఆరోహణమే అలా వెళ్ళిపోతూ కొంత లెక్కెళ్ళిన తర్వాత ఒక మేఘం వచ్చి ఇక్కడ కనపడకుండా తీసుకెళ్ళింది. రేపొద్దున మనం కూడా అదే మేఘముల మీద కొనిపోబడుతుంది. కొనుక్కోబడతామండి. మేఘముల మీద కొనిపోబడుతుంది చెప్పాడు కదా అక్కడ. మొదటి దశలో చెప్పాడు కదా ఎలా కొనుక్కోబడతాం మనం. చదవాలి, ఆ మాట చదవాలి. ఇప్పుడు
యేసు ప్రభు ఎలా కొనిపోయబడ్డారు మేఘం మీద. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. మొదటి దశ 4వ అధ్యాయం ఎన్నో వచనమండి? 17వ వచనము. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. ఆ మీదట సజీవులమై ఉండు నిలుచు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. మన యేసయ్య మేఘం ద్వారా కొంత లెక్కెళ్ళిన తర్వాత మేఘం ద్వారా ఎలా కొనిపోబడ్డారు, మనం కూడా అలాగే మేఘం మీద కొనిపోబడతామంటే మనందరికి ఒక మేఘ రథాన్ని పంపిస్తాడు ఆయన. ఏలియా రథం మీద వెళ్ళినట్లుగా మనకు కూడా ఏ రథం వస్తుందండి? మేఘ రథం. మనం అందరము మేఘముల మీద కొనిపోబడదుము. గొప్ప ఎటువంటి మాటలండి. చదవండి ఇప్పుడు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రభువుతో కూడా ఉంది. వెంకటేశ్వర గారు అన్నారే మాటలో. కాగా మనం సదాకాలం ఎవరితో ఉందము? ప్రభువుతో కూడా. సదాకాలము, ఇక యుగ యుగాలు ఆయనతో ఉందము. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. 21 ప్రకటన 21:3 అండి. 21:3 ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఎంతకాలం? సదాకాలం కాపురం ఉండును. ఎంత ఆశ్చర్యం అండి మాటలు. వింటున్నారా? అందుకే మన బ్రతుకుల్లో కడ వరకు ఈ నిరీక్షణ ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. లాస్ట్ వరకు కష్టాలు, నిందలు, అవమానములు, పేదరికము, వస్త్రహీనత, ఉపద్రవాలు వస్తాయి, రాకపోవచ్చు. వచ్చినా ఆయన ఎందే ఉండాలి, రాకపోయినా ఆయన ఎందే ఉండాలి. ఎప్పటి వరకు? అందుకే చూడండి, మరణము వరకు నమ్మకముగా ఉండము, జీవ కిరీటం ఇచ్చదు. మన విశ్వాసం అలా స్థిరంగా ఉండాలి తప్ప ఓటి విశ్వాసం కింద వద్దు. మనం వింటున్నారా? స్థిరమైన విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు వచ్చినప్పుడు చక్కగా సమాధుల్లోంచి, ఒకవేళ ప్రభు రాకడానికి ముందు మనం నిద్రించి ఉంటే సమాధుల నుంచి వెలుద్దాం. ఒకవేళ ప్రభు రాకడ నిలిచి ఉంటే మహిమ దేహాలతో పైకి వెళ్ళిపోతాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మన ప్రభువును బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. తల్లి అటువంటి నిరీక్షణ కలిగి ప్రభువును నిద్రించారు. ఇంకా ఈ కుటుంబంలో ఎవరైనా సరే ఆ తల్లి నడిచిన విశ్వాసంలో ఒకవేళ లేకుండా ఉంటే ఇప్పుడైనా వాళ్ళు గ్రహించాలి విషయాలు. ఆ తల్లి నడిచిన విశ్వాసంలో వారు కూడా నడిచి ఆ తల్లి దగ్గరికి వారు కూడా చేరుకోవాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ కుటుంబంలో ఇంకెవరైనా రక్షణ లేని వారంటే ఆ తల్లి సంతానములో మరి చిన్న కుమార్ రాము గారు రక్షణ లేనట్టుంది, వారి పిల్లలకు రక్షణ లేనట్టుంది. ఇంకా ఈ సంతానంలో ఎవరైనా ఆ తల్లి సంతానం రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొంది ధన్యులు కావాలని ఈ మాటను మనకు తెలియచేస్తున్నాయి. అందుచేత రక్షణ లేని వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు ఈ రక్షణ కాపాడుకొని ఆ తల్లి దగ్గరకు మనం చేరుకోవాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకున్నాం, రక్షణ లేని వారు రక్షణ పొందుకొని ఆ తల్లి దగ్గరికి చేరడానికి చక్కటి తీర్మానం చేసుకున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ జ్ఞానంతో కూడుకున్న మాటలు, శక్తివంతమైన మాటలు, జీవంతో కూడుకున్న మాటలు నాతో మాట్లాడి మరొకసారి నా హృదయాన్ని బలపరిచినందుకు, నాకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చారని, నా ఆత్మకు చావు లేదని, నేను నీతో సదాకాలము జీవిస్తానని, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, ఈ రక్షణ నేను కడవరకు గట్టిగా పట్టుకొని నీలోనే ఉండాలని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నీలోనే మానవుడికి రక్షణ ఉందని ఇంతవరకు నీ మాటల ద్వారా నన్ను బలపరిచారు తండ్రి. నన్ను స్థిరపరుస్తున్నందుకై, నన్ను బలపరుస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నానని రక్షణ పొందిన వారు ఆయనకి స్తుతులు అర్పిద్దాం. ఇంటివారు మరి వెంకటేశ్వరరావు గారు, రాము గారు, అలాగే వారి కుమార్తె కొండమ్మ గారు, మనవలు ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారి కుమార్తె క్రీస్తుమణి,
అలాగనే వారి మనవడు వాసు, అదే రీతిగా రాము గారి యొక్క కుమారుడు సురేష్, సుధీరు, వారి వారి కుటుంబాలు, మరి ఇంకా ఆ తల్లి యొక్క కుమార్తె యొక్క ఇద్దరు కుమార్తెల యొక్క సంతానం, ఆ ఇద్దరు కుమార్తెల కుటుంబాలు, వీళ్ళందరూ రక్షణ పొందుకోవాలి. రక్షణ లేనివారు రక్షణ పొందుకోవాలి. రక్షించబడిన వారు ఆ తల్లి విశ్వాసాన్ని అనుసరించి నడవాలని వాక్యం హెచ్చరిస్తుంది. అలాగని వాసు తల్లిదండ్రులు కూడా ఈ కుటుంబం యొక్క కష్టంలో వారు కూడా ఆ పాలు పొందుతూ వచ్చారు. మనం కూడా ఆ తల్లిగారు చనిపోయినప్పుడు వచ్చారు. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వారు వచ్చారు. రక్త సముద్రులు కనుక, కుటుంబ బంధువులు కనుక వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా రక్షణ పొందిన ప్రజలు, దేవుని ఎరిగిన వారు, ధన్యులుగా చేశారు మనందరినీ, వారిని మనందరినీ. కనుక ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన రక్షణ చివరి వరకు కాపాడుకుందాం. ఇంకా ఈ కుటుంబంలో రక్షణ లేని వారు రక్షణ పొందడానికి తీర్మానం చేసుకుందాం. కనుక దేవుడు మనకిచ్చిన ఈ విశ్వాసాన్ని కడ వరకు నమ్మకంగా కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభించమని మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు తండ్రి. నన్ను చీకట్లో నుండి పిలిచావు తండ్రి. నాలో నిరీక్షణ ప్రవేశపెట్టావు తండ్రి. ఒక శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు తండ్రి అని మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని కొనియాడుదాం. అంతరంగాల్లో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఒకవేళ నా బ్రతుకులో నాకు ఎదురవ్వకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా, నన్ను అలాగే వదిలివేసి ఉంటే నేను నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడిని తండ్రి. నన్ను దర్శించావు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఈ పాపిని మరొక జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఈ ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నన్ను ప్రేమించావు తండ్రి. నా మనోనేత్రాలు వెలిగించావు తండ్రి. నాకు పాప క్షమాపణ ఇచ్చావు. నీ బిడ్డగా హక్కును చేర్చుకున్నావు నన్ను తండ్రి. ఇంత వెలుగు నా హృదయంలో ఇచ్చి ఈనాడు ఇన్ని గొప్ప మాటలు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తున్నావు తండ్రి అని రక్షణ పొందిన వారు నిజమైన కృతజ్ఞత కలిగి ప్రభుని గణపరుచుకున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడానికి ఒక స్థిర తీర్మానం చేసుకున్నాం. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయు
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు కూడా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఆదరించినందుకు నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన మా కన్న తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రియ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తల్లిగారు ప్రేమామణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నెల 5వ తారీఖున ఆ తల్లిగారు మీ మహిమలోకి పిలవబడ్డారు. వారు భూమి మీద ఉండగా రక్షణ పొందుకోవడానికి కృపను చూపారు, వీలు కలిగించారు. రక్షణ పొంది పాపక్షమాపణ కలిగి నీ నామములో ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుని చివరి వరకు కాపాడుకుని యేసునందు నిద్రించడానికి కృప చూపినందుకై వందనాలు. ఈ నెల 5వ తారీఖున నీ మహిమలోకి పిలుచుకుని ఆత్మకు విశ్రాంతినిచ్చినందుకు నిండు మనసుతో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వారు విడిచి వెళ్ళిన వారి కుమారులు, వారి పెద్ద కుమారులు వెంకటేశ్వరరావు గారిని బట్టి, వారి యొక్క సత్యమణి మా సోదరి దుర్గ గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తె క్రీస్తుమణికి ఇచ్చిన భర్త వాసును బట్టి, వారికి ఇచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వాసు తల్లిదండ్రులైన మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసి బలిపాడించి మా మధ్యలోకి రావడానికి కృపనిచ్చారు. ఆ దంపతులిద్దరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే తల్లిగారి యొక్క 2వ కుమారులు రాము గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి సతీమణి లక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారులు సురేష్ సుధీర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన కుటుంబాలు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలను కూడా మీరు దీవించండి. ఆ ప్రియులకు రక్షణ లేదు కనుక రక్షణ సంకల్పంలోకి, రక్షణ మార్గములోకి వారిని నడిపించి నీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి గొప్ప రక్షణ వారికి దయచేయమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో వారి కుమార్తెలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి కొండమ్మ గారిని బట్టి, వారి పెద్ద కుమార్తె గారిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఆ తల్లికి ఇచ్చిన మనవరాండ్రు, మునిమనవరాండ్రు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటల చేత కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు ఆదరించి ధైర్యపరిచినందుకు కూడా నిండు మనసుతో మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ, ఆ తల్లిగారు చివరి వరకు మంచిగా ప్రార్థన చేసుకునేవారని మా సోదరి దుర్గారు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి కూడా మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసిన మా ప్రియులందరిని బట్టి, నాతో పాటు వచ్చిన మా ప్రియ సోదరులు నాగేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు తమ్ముని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రియులు సున్నారాయణ బాబాయిని బట్టి, శ్రీని గారిని బట్టి అయ్యా మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. భూస్థాపన కార్యక్రమంలో కూడా బాబాయ్ ఇంకా మా సంఘ సోదరులు ఎంతో ప్రయాసపడ్డారు. అందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. నేను ఈ కృపలో వర్ధలకు వచ్చేయండి. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకై నిండు మనసుతో మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన మా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరు వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. బేవర కుమారి గారిని, వారి కుటుంబాన్ని, దుర్గపిని గారిని, వారి కుటుంబాన్ని, అలాగే నాయన ఇంకా బయట ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, బాబాయ్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వీధిలో నాయన సంఘానికి వస్తున్న మా ప్రియులందరినీ పేరు పేరు వరుస్తున్న మీరే జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఇంతవరకు విజయకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని మీరే జరిగించుకున్నందుకై, మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకై నిండు మనసుతో మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ సాక్ష్యం ఏదైనా ఉందండి, పంచుకుంటారా? లేకపోతే ఆశీర్వాదించి ముగించే దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబానికి, చేరువచ్చిన మనందరికీ సదాకాలం దేవుడు తోడైండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.